నమస్కారం ట్రిపుల్ కేరళ రెమెడీస్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ కేరళ గురూజీ డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురూజీ. సంశయం తల్లి శేషాశనమయ్యప్ప. గురుగారు, మనం ఇష్టపడ్డవారు మనతో ఇష్టంగా ప్రేమగా ఉండడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు? అంటే వశీకరణం అనేది చెడుకే కాకుండా మంచికి కూడా, అన్నదమ్ముళ్ళు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, లేదా మమ్మీ డాడీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి ఏదైనా మంచి రెమెడీ? ఓకే, ఖచ్చితంగా. వశీకరణం అన్న వాడు దీన్ని చాలామంది దాన్ని బూతుగా సృష్టించారు. అది వశీకరణం అంటే ఇష్టమనే మన దగ్గర రావడం వశీకరణం అంటారు. దాన్ని ఏదో విధంగా దాన్ని బూతుగా తీసుకొస్తున్నారు చాలామంది. అది కాదు, ఇష్టమైన వాళ్ళు మన దగ్గర రావడం అనమాట. అది విధం. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. అంటే గొడవలు పడి దూరం అయిపోతారు, విడాకులు దగ్గర వెళ్ళిపోతారు. అల్లాంటి వాళ్ళ దగ్గర రావడం, అన్నదమ్ములు దూరం అయిపోయి దగ్గర రావడం, అక్కల్ని దూరం దగ్గర రావడం, ఏమైనా భార్య అంటే ఏదైనా కొడుకు కోడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాస్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఏదైనా కూడా అంత దూరమైన మళ్ళీ ఇష్టంగా మన దగ్గరకు వచ్చి మనతో అన్యోన్యంగా ఉంటారు. ఇన్ని లక్షలు ఎన్ని కోట్లను ఇష్టమైన వాళ్ళు పక్కకి లేకపోతే ఎంతో బాధ ఉంటుంది. అది మనకి ఇష్టమైన వాళ్ళు రావడం అనమాట. ఇష్టమైన వాళ్ళు సరే భార్య భర్తలు దంపతులు ఏదైనా ఆనందంగా ఉండడానికి రెమెడీ చెప్పడం అనమాట. ఓకే గురుగారు. దూరమైన వాళ్ళు దగ్గర రావడం. ఈ మధ్యలో అంతా విడాకులు ఏమైనా పెద్ద గొడవలు అయిపోతుంటాయి. ఏదో ఒకటి అనుకోవచ్చు, ఇష్టమైన ఒక ప్రేమికులు అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. అయితే వాళ్ళు అందరూ దగ్గర ఉండి వాళ్ళు హ్యాపీ ఆనందంగా అన్యోన్యంగా ఉండడానికి చెప్తున్నాయి రెమెడీ. చాలా చిన్న చిన్న వాటికి విడిపోతారు. చిన్న ఈగో ప్రాబ్లమ్ వచ్చి విడిపోతారు. ఎందుకంటే నాకు చాలామంది కేసెస్ వస్తుంటారు. గురుగారు మా ఆయన ఇట్లా, లేకపోతే మా భార్య ఇట్లా గొడవ పడుతున్నారు, ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళందరికీ రెమెడీ చెప్పే వాళ్ళు సరే ఇలా చేయండి, మీరు అందరూ కూడా ఏదైనా నేను చెప్పిన రెమెడీ చేసుకోమంటాను. అందరు నా రావాలని ఎవరు చెప్పాను. అందరూ కూడా రెమెడీస్ మీరు చేయండి, నేను చెప్పిన అన్నిటి పరంగా రెమెడీస్ ఉంటాయి, అలా చేయండి. నాకు ఫోన్ చేస్తారు, గురుగారు ఇట్లా నేను చెప్పిన రెమెడీ వాడాను నాన్న అని చెప్తాను. ఏదైనా భగవంతుడు యాక్టివేట్ చేసినా అవుతాయి. ఇప్పుడు కూడా చెప్తాను, వశీకరణకు సంబంధించి అంటే ఇష్టమైన వాళ్ళ దగ్గర రావాలంటే ఏదైతే ఏ రెమెడీ చేసినా భగవంతుడు యాక్టివేట్ చేస్తేనే అవుతుంది. అవన్నీ కూడా ఒక్కసారి చేసింది కాకపోతే 100 సార్లు చేయి. నీకు కావాల్సిన ఇష్టం వాళ్ళు రావాలనుకుంటున్నావు కదా, ఎన్నో ఉన్నాయి రెమెడీస్, చేస్తూనే ఉండాలి. వచ్చేంతవరకు నీ ఇష్టాన్ని ఆడనే చూపెట్టాలి. ఒక్కసారి 2 సార్లు చేస్తే నీకే చేసినందుకు నీ విలువ ఉండదు, వచ్చినది వాళ్ళ విలువ ఉండదు. ఎవరికైతే నువ్వు అంత మంచి చూసుకోవడానికి కూడా ఇంత కష్టపడ్డ వచ్చింది కాబట్టి మంచి చూసుకోవడానికి అవసరం ఉంటుంది అన్నమాట. అందుకే మంచిగా చూసుకోవడానికి, మంచి ఆనందంగా ఉండడానికి కొంచెం కష్టంగా వచ్చింది ఇష్టంగా ఎప్పటికుంటుంది అనమాట. దాన్ని కష్టంగా చేసింది ఇష్టంగా చేసింది హ్యాపీనెస్ ఇస్తుంది. అదే నేను చెప్పేది. ఎన్నో రెమెడీస్ ఉన్నాయి, చేస్తుంటే 1,30,30 రెమెడీస్ ఉంటాయి. మాకు అర్థమవుతాయి అనమాట. ఏదైతే జాతకరీత్యా విడిపోయి దూరం ఉంటారు కదా, సప్తమంలో ప్రాబ్లం ఏమైనా ఉంటే, లగ్నం నుంచి సప్తమ ప్రాబ్లం ఏమైనా ఉంటే భార్య భర్తలు విడిపోయి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. రాహు ఉన్న సప్తమ ప్లేస్ నుంచి, కేతు ఉన్న ఆ సప్తమ ప్లేస్లో ఏ గ్రహాలు ఉన్నా అవి రాహుతో ముడిపడి ఉన్నా, కేతుతో ఉన్నా ఇలా ఖచ్చితంగా భార్య భర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది. దాని దగ్గర రెమెడీస్ అని చెప్పాను. ఇలా వాళ్ళ ముందే కాకుండా పెళ్ళికి ముందు అలాంటి దోష పరిహారం అని చేసుకున్నా అలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. దూరం భార్య భర్తలు విడిపోయి దూరం అలాంటి గొడవ. దానికి సంబంధించి ఎన్నో చెప్పాను దాని విషయం. కాకపోతే ఇష్టమైన వాళ్ళు మన దగ్గరకు వచ్చి వశీకరణంగా మనతో అంటే చెప్తాను, మన ఇష్టంగా మన విడిపోయిన దూరమైన మళ్ళీ రావడం అన్నమాట. విడిపోయి దూరం వెళ్ళిపోయి కొట్లాడి దూరం అయిపోయిన ఎంత దూరం పోయినా వాళ్ళ మన దగ్గరకు వచ్చి మనతో ఆనందంగా మనతో హ్యాపీ ఉండడానికి చిన్న రెమెడీ. ఒకప్పుడు పూర్వీకులు ఒకప్పుడు విప్ప పువ్వు అని ఉంటుంది. విప్ప పువ్వుతోటి దాని మద్యాన్ని తయారు చేస్తున్నారు. మద్యం అంటే దాని ఒక ద్రవ్యం, మాదక ద్రవ్యం తయారు చేస్తున్నట్టు మద్యం అనేది చేస్తుండే. దాన్ని ఇప్పుడు కాల ప్రమేత దీన్ని ఇప్పుడు విస్కీగా, బ్రాండీగా ఇట్లా అలాంటి సిస్టమ్తో వస్తుంది. సరే ఏదో ఒకటి అనుకోండి, మందు అదే విస్కీ అనుకోండి. దానికి సంబంధించి ఒక గాజు బాటిల్ మూత ఉండాలి. ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు మీ దగ్గర రావాలంటే వారి హెయిర్స్ తీసుకొచ్చి అట్లా వేసేసారు. మద్యంలో అయితే విస్కీలో వాళ్ళ హెయిర్స్ తీసుకోవాలని వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక దగ్గర పెట్టడం వల్ల చీకటి రూమ్లో అంటే 24 గంటల్లో దాన్ని రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఏదైనా కూడా భగవంతుడు యాక్టివేట్ చేయాలంటారు. మాట్లాడతలేరు, ఫోన్ బంద్ చేసుకున్నారు, వాడతలేరు, మెసేజ్ అంటారు కదా. ఇష్టమైన వాళ్ళు డైలీ చాటింగ్ చేసుకుంటారు, ఫోన్ మాట్లాడుకుంటారు, ఒకటేసారి అది గొడవ పరంగా దూరమే ఫోన్స్ కూడా బ్లాక్ చేసి పెట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ బ్లాక్ చేసి తీసేసి మళ్ళీ మీతో ప్రేమపరంగా మళ్ళీ మాట్లాడడానికి ఇలాంటి రెమెడీ చేయాలి. మధ్యంలో అలాంటి ఎంటికలు అంటే వారు ఎవరైతే ఇష్టం ఉందో ఆమె ఎక్కడో కొట్లాడి దూరం ఎంటికలు దొరుకుతుంటే అవకాశం కూడా లేకపోతే లేదు. అలాంటి రెమెడీ అంటే దీనికన్నా ఇది కాకుండా ఎన్నో చెప్పాను. కాకపోతే ఇంట్లో భార్య పడుతున్నారు, ఊరికే గొడవ పడుతున్నారు, దూరం అయిపోతున్నారు, ఎందుకు అలాంటి అవకాశం వస్తుంది దూరం అయితే అలాంటి టైంలో అలాంటివి తీసుకొని వేసేసి అట్లా మూత పెట్టడం వల్ల మీకు సంబంధించిన వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఒకవేళ 24 గంటల వర్క్ అవుతుంది, వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు. ఒకవేళ ఉంటే అట్లా వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. కాకపోతే మళ్ళీ ఏం చేయాలి, వచ్చేసి మీతో మాట్లాడి మళ్ళీ అది ఇప్పేసి
ఎక్కడైనా తొక్కని ప్లేస్ నిర్జన ప్లేస్ తను పారబోసేసాలి. ఆ వాటర్ని వాటర్ పారబోసి అక్కడ బాటిల్ పడేసి మన చేతులు కలగకుండా సార్ మొత్తం దానికి కప్ప అయిపోయినప్పుడు నీకు వేసి ఇచ్చేసింది, దాన్ని విడిచిపెట్టేయాలి. అది విషయం అనమాట. చేయండి, మీరు సక్సెస్ ఉంటుంది. ఇంకేం ట్రబుల్ ఏం ప్రాబ్లం ఏదున్నా మా త్రిబుల్ఎస్కే రెమెడీస్ మీకు తోడు ఉంటుంది. జాతకరీత్యా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా, ఏ గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది చెప్పుకోవడానికి, దుష్టగ్రహ ప్రాబ్లం వస్తుంది, ఆ నవగ్రహ ప్రాబ్లమ్స్ చెక్ చేసి అలాంటి రెమెడీస్ చెప్తుంటే మనకు ముందు అలాంటి రెమెడీస్ చేస్తే మనకు సక్సెస్ ఉంటుంది. ఓకే, చేసుకుంటూ వెళ్తుండాలి. తప్పకుండా గురుగారు. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో గొడవపడి ఎంత దూరం వెళ్ళిపోయి ఉన్నా కూడా మళ్ళీ తిరిగి వచ్చి మనతో మాట్లాడడానికి, కలిసిమెలిసి ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.